హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ లేచి ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి అయితే కిచెన్ లోకి వచ్చి హాట్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే లంచ్ లోకి అయితే రాజ్మా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రాజ్మాలో హై ప్రోటీన్ ఉంటుంది. ఈ రాజ్మా కర్రీతో పాటు ఒక 2 పుల్కాలు తీసుకున్నా, ఒక కప్పు రైస్ తీసుకున్నా మనకైతే వెంటనే ఆకలి అవ్వదు. స్టమక్ ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఈ కర్రీ అయితే డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. కానీ ఏంటంటే కాన్స్టిపేషన్, గ్యాసెస్ ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమంది, అలాంటి వాళ్ళు ఈ రాజ్మా కర్రీ అవాయిడ్ చేస్తేనే మంచిది. అంటే ఎక్కువ కాన్స్టిపేషన్ ఉన్నా, ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ ఉన్నా, కొంచెం ఉంటే అంత ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే అవాయిడ్ చేయాలి. ఈ కర్రీ తిన్న తర్వాత ఏంటంటే కొంచెం గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది అనమాట. దానివల్ల గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏంటంటే ఎక్కువ అవుతాయి. దీంతో పాటు ఒక కీర, క్యారెట్ అలాంటి సలాడ్ పెట్టుకొని తిన్నా కానీ మనకైతే మంచిగా ఫైబర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచిగా డైజెషన్ అవుతుంది. వెయిట్ లాస్ లో కూడా తీసుకోవచ్చు ఈ కర్రీని. కానీ ఏంటంటే పోర్షన్ కంట్రోల్లో తీసుకోవాలి. ఎప్పుడైనా వెయిట్ లాస్ లో మనం ఫుడ్ అనేది పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటేనే వెయిట్ లాస్ అవుతాము. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఓట్స్ స్మూతీ చేసుకుంటున్నాను. అందుకోసం అయితే ముందు డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 6-7 డేట్స్ వేసుకున్నాను. కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. అందులోనే కొన్ని క్యాష్యూస్ వేసుకున్నాను, కొన్ని ఆల్మండ్స్, అలాగే ఒక టేబుల్ స్పూన్ అయితే రైజిన్స్, బ్లాక్ రైజిన్స్ వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అయితే చియా సీడ్స్ వేసుకున్నాను. నేను 4 మెంబర్స్ కి చేస్తున్నాను కాబట్టి టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కనుక ఒకరిద్దరికి చేసుకుంటే టీ స్పూన్ చొప్పున తీసుకుంటే సరిపోద్ది. అలాగే ఒక టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మస్క్ మెలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అలాగే 4 టేబుల్ స్పూన్స్ అయితే ఓట్స్ వేసుకున్నాను. ఇవి రోల్డ్ ఓట్స్. మనకి ఏంటంటే ఇన్స్టెంట్ ఓట్స్ కూడా దొరుకుతాయి, కానీ వాటిలో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అవి అంత మంచిది కాదండి. ఎప్పుడైనా రోల్డ్ ఓట్స్ కానీ స్టీల్ కట్ ఓట్స్ అని దొరుకుతాయి, అవైనా వాడుకోవచ్చు. కానీ ఇన్స్టెంట్ ఓట్స్ మాత్రం అవాయిడ్ చేయండి ఎవరైనా వాడితే గనక. ఇక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అయితే వాల్నట్స్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నేను స్టవ్ మీద పెట్టుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటాను. ఇంకా ఓట్స్ బౌల్ అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇక్కడ చియా సీడ్స్, జీడిపప్పు అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు కానీ, చియా సీడ్స్ కానీ, సత్తుపిండి కానీ, కోకో పౌడర్ ఉంటది కదా అలాంటివి కానీ, పీనట్ బటర్ కానీ అవన్నీ ఫ్రిడ్జ్ లోనే పెడతానండి. 1 మంత్ కి అలా ఒక 2-3 టైమ్స్ వాడే ఏంటంటే నేను ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటాను. బయట పెడితే ఏంటంటే 1 మంత్ కి అయితే ముక్కు వాసన వస్తాయి. జీడిపప్పు కానీ, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ ముక్కు వాసన వచ్చినట్టు ఉంటాయి. అందుకే నేనైతే బయట పెట్టను. మోస్ట్లీ అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రిడ్జ్ లోనే పెడతాను. ఇంక ఇక్కడ ఓట్స్ అయితే ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి అన్ని కలిసేటట్టు స్పూన్ తో తిప్పేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇంకా ఆరిన తర్వాత అయితే మనం స్మూతీ చేసుకోవచ్చు. డ్రై నట్స్ ఎలాగో గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక బాయిల్ ఇచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే ఆ స్టీమ్ కి ఏంటంటే అవి మెత్తబడతాయి. మనం ఈజీగా స్మూతీ చేసుకోవచ్చు. మనకు టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న వాటిలో ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. రాజ్మా కర్రీ కోసం 3 ఆనియన్స్, 4 టమాటాలని పొడవుగా కట్ చేసుకున్నాను. కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అయితే కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు వేసుకొని అందులోనే 1 స్పూన్ గసగసాలు, అలాగే కొన్ని జీడిపప్పు, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నాను. ఒకసారి తిప్పి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏం మగ్గవసరం లేదు. జస్ట్ టమాటాల్లో, ఆనియన్స్ లో ఉన్న పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇలా చేసుకుంటే కనుక మన కర్రీ అయితే గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా టమాటా, ఆనియన్స్ అయితే ఇలా మగ్గించుకున్నాను. ఇంకా అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టుకుంటాను. మార్నింగ్ టైంలో మనకి ఎప్పుడైనా టైం ఉండదు కదా, ఇలాంటి వేడి ఏమన్నా ఉంటే కనుక ఫ్యాన్ కింద పెట్టి ఆరిన తర్వాత నేనైతే మిక్సీ పట్టుకుంటాను. మనం ఒక్కొక్కసారి పప్పు చేసినప్పుడు కూడా ఆ పప్పును కూడా ఉడికిన తర్వాత అయితే ఫ్యాన్ కింద పెడతాను. వెజిటేబుల్ చట్నీ కానీ అలాంటివన్నీ ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటాను. ఇక్కడైతే బీట్రూట్ని అయితే తురుముకుంటున్నాను.
ఎందుకంటే ఈ రోజు బీట్రూట్ చపాతీ చేస్తున్నాను అనమాట. ఒక మీడియం సైజ్ బీట్రూట్ ని అయితే ఇలా తురుముకున్నాను. ఇలా తురుమైన వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టైనా కానీ మనం గోధుమ పిండిలో వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇది నేను పట్టించిందేనమాట. ఇంకా పట్టించిన పిండి అయిపోవచ్చిందండి. పట్టిద్దాం అంటేనే వర్షాలు పడుతున్నాయి, వెదర్ అంతా చల్లబడిపోయింది. ఇంకా ఈ వర్షాలు తగ్గిన తర్వాత అయినా కానీ గోధుమలు తీసుకొచ్చి ఇంకా ఎండలో పెట్టి పట్టించాలి. రాగి పిండి కూడా అయిపోవచ్చింది. నేను రెగ్యులర్ గా ఇక రాగి పిండి, గోధుమ పిండి, జొన్న పిండి రెగ్యులర్ రోటీలు చేస్తాను కదా, అందుకే తొందరగా అయిపోతుంది. ఇంతకు ముందు అయితే షాపుల్లోనే తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు పట్టించడం అలవాటు అయింది కదా, ఇంక ఇది నచ్చిన తర్వాత ఇక బయటికి తేవాలంటే ఇంకెలాగో అనిపిస్తుంది. ఇంకా అయినా కానీ మన లేడీస్ ఇలాగే ఉంటాం కదా, ఏదైనా బ్రాండ్ నచ్చితే ఇంకా పదే పదే అదే వాడతాము. వేరే తీసుకోవాలంటే ఇంకా మనకు మనసు ఒప్పదు కదా. నేనైతే అంతే, ఒక బ్రాండ్ నచ్చిందంటే ఇంకా కంటిన్యూస్ గా అదే వాడతాను. ఇంకా అక్కడ బీట్రూట్ తురిమిని చపాతీ పిండిలో వేసుకొని మనం చపాతీ ఎలా కలుపుకుంటామో కొన్ని వాటర్ వేసుకొని అలా కలుపుకోవడమే. నార్మల్ వాటర్ తోనే కలిపాను నేను. ఏ ఆయిల్ గానీ ఏ సాల్ట్ గానీ యాడ్ చేయలేదు. ఎందుకంటే కర్రీస్ లో ఆల్రెడీ ఆయిల్ వేస్తాము, సాల్ట్ వేస్తాం కదా, ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ అవుతాయని నేనైతే ఎప్పుడు యాడ్ చేయను. కర్రీ కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా అది వేడయ్యే లోపల అయితే ఇంకా మా హస్బెండ్ కి మా పాపకైతే డీటాక్స్ టీ ఇస్తున్నాను. ఈ రోజు డీటాక్స్ టీ సినమిన్ టీ పెట్టాను. మీకు ఎప్పుడు షేర్ చేస్తున్నాను కదా, ఇంకా స్టార్టింగ్ లో కూడా చెప్పలేదన్నమాట. ఇంక ఇది వేడైన తర్వాత ఒక 3 యాలకులు, 4 లవంగాలు, కొంచెం చెక్క వేసుకున్నాను. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ లోనే చెక్క, లవంగా, యాలకులతో పాటు 1 పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ ఆయిల్లో ఫ్రై అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రాజ్మా కర్రీని వేరేలాగా కూడా చేసుకోవచ్చు. మిక్సీలో కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని, ఒక 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ బట్టి ఇదంతా కలిపి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. దానికన్నా ఇది కొంచెం బెటర్ టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయింది. ఇంకా మగ్గించుకున్న ఆనియన్, టమాటాస్ అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని అయితే వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అయితే జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. పసుపు అయితే ముందే వేయడం మర్చిపోయాను. ఆ తర్వాత అయితే 1 పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ గ్రేవీకి పడితే సరిపోతుంది. ఆ తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే కుక్కర్ లో రాజ్మా వేసుకొని 7-8 విజిల్స్ పెట్టాను. ప్రెషర్ పోయింది, ఇంకా మెత్తగా ఉడికాయి అనమాట. కొన్ని కుక్కర్లు అయితే 3-4 విజిల్స్ కే ఉడుకుతాయి. నా కుక్కర్ అయితే 7-8 విజిల్స్ పెడితేనే ఇంకా ఈ విధంగా అయితే ఉడుకుతుంది. ఎలా అయినా రాజ్మా ఉడికేసరికి టైం పడుతుంది. కందిపప్పు, పెసరపప్పు ఇవి కాస్త ఒక పావు గంట నానబెడితే తొందరగానే ఉడుకుతాయి. కానీ ఈ రాజ్మా గానీ, చోలే గానీ, పీనట్స్ గానీ కనీసం ఒక 10 గంటలైనా నానితే గానీ మెత్తగా ఉడుకుతాయి. ఇవి నైట్ అంతా సోక్ చేస్తాం కదా, ఎప్పుడైతే మెత్తగా ఉడికినప్పుడే మనకు డైజెషన్ బాగుంటుంది. ఇంకా ఉడికించుకున్న రాజ్మాని పొటాటో స్మాషర్ తో కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మరి పప్పుగా ఉంటే కర్రీ ఏంటంటే గ్రేవీ రాదు. ఇలా కొంచెం స్మాష్ చేసుకుని మనం కర్రీలో యాడ్ చేసుకుంటే కర్రీ మంచి గ్రేవీ వస్తుంది. ఈ రోజు మార్నింగ్ జ్యూస్ మస్క్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను. మార్నింగే అయితే మస్క్ మిలన్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకుంటాను. మా పాప త్వరగా వెళ్ళాలన్నాను కదా, ఇంకెప్పుడు ఆమె రెడీ అయ్యి వచ్చి జ్యూస్ అంటదా అని ముందే రెడీగా ముక్కలు కట్ చేసుకొని బౌల్లో వేసుకొని ఉంటానన్నమాట. ఇంకా ఆమె రాగానే అడిగితే వెంటనే జ్యూస్ చేసి ఇవ్వచ్చు కదా. ఇందులో నేను ఏం యాడ్ చేయలేదండి, జస్ట్ ముక్కలేసి మిక్సీ పట్టేసేసి ఇంకా జ్యూస్ గా చేశాను అనమాట. ఇలా జ్యూస్ తాగితే మార్నింగ్ అయితే పొట్ట హాయిగా అనిపిస్తుంది. ఆనియన్, టమాటా ప్యూరీ బాగా మగ్గింది కదా, ఇందులోనే స్మాష్ చేసుకున్న రాజ్మాని వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకుని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయినట్లే. 2-3 సిస్టర్స్ అయితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ షేర్ చేయమని అడిగారు కదా, ఆల్రెడీ ఒక 3 రెసిపీస్ అయితే షేర్ చేశానండి. మీరు ఒకసారి చేసుకుంటే ఒక 3 days అయినా వస్తాయి. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ కేక్ ఒకటి, ఓట్స్ బిస్కెట్స్ ఒకటి, అలాగే లాస్ట్ వీడియోలో హెల్దీ వేలో పాస్తా కూడా ఎలా చేసుకోవాలో చూపించాను. ఒకసారి అయితే ట్రై చేయండి.
అసలు ఆ పాస్తా అయితే ఎంత టేస్టీగా వచ్చిందో, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తిని చూశాను. అసలు చాలా బాగా వచ్చింది అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా కర్రీ అయితే దగ్గర పడింది. ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి తీసుకొని ఇంకా చేతులతో నలిపేసేసి మనం వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే మనకు బాగుంటుంది. ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా జల్లుకొని ఒకసారి తిప్పేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ ఈ మాత్రం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఏంటంటే ఇంకాస్త దగ్గర పడిద్ది. అలాగే ఇంకొంతమంది నైట్ డిన్నర్ లో రెసిపీస్ అయితే షేర్ చేయమని అడుగుతున్నారండి. నైట్ డిన్నర్ లో నేను ఎక్కువ ఈ రాగి రోటీలు, జొన్న రొట్టెలు, మల్టీగ్రెయిన్ రోటీస్, లేకపోతే వీట్ రోటీ, మధ్యాహ్నం గనక రోటీస్ తిన్నాం అనుకోండి, నైట్ అయితే ఇక పిల్లలకి సెమీ పాలిష్డ్ రైస్, ఇంకా మా హస్బెండ్ కూడా రైసే పెట్టేస్తాను అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ కర్రీసే చేస్తాను నైట్. మోస్ట్లీ నైట్ అయితే చాలా వరకు అయితే రోటీసే చేస్తాను. ఎప్పుడైనా మధ్యాహ్నం సాంబార్ చేసినప్పుడు ఇంకా నైట్ కి మిగులుతుంది కదా, అప్పుడైతే ఇంకా రైసే చేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడైనా లంచ్ కి చపాతీ చేస్తాను కదా, అది ఇలా రాజ్మా కర్రీ, చపాతీలు అలా చేసినప్పుడు కూడా ఇంకా నైట్ అయితే రైస్ చేస్తాను. ఏదో ఒక పూట అయితే ఖచ్చితంగా అయితే రైస్ పెడతాను. చిన్నపిల్లలు, గ్రోయింగ్ చిల్డ్రన్స్, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అండి ఏమి ఉండవండి. ఎక్కువగా పెట్టకుండా చూసుకోవాలి, లిమిట్ లో ఉండాలి అంతే. వాళ్ళకి ఇది తినొద్దు, అది తినగాలి అనేది ఏమి ఉండదు. హెల్దీ వేలో ఏదైనా పెట్టొచ్చు. ఎవరైనా నైట్ రోటీస్ అలవాటు లేని వాళ్ళు ఓట్స్ దోశ గాని, రాగి దోశలు గాని, జొన్న దోశలు గాని అలా తినొచ్చు. లేకపోతే జొన్న జావలు గాని, రాగి జావ కూడా తాగొచ్చు. కానీ నైట్ ఏంటంటే నట్స్ యాడ్ చేసుకోకుండా ఉండటం మంచిది. మనకి నైట్ అయితే నట్స్ అంత త్వరగా డైజెషన్ అవ్వవు. ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తున్నాం అనుకోండి, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా పోర్షన్ కంట్రోల్లోనే తీసుకోవాలి. డీప్ ఫ్రైస్ బాగా తగ్గించాలి. వైట్స్ కూడా చాలా వరకు ఆపేసేయాలి. అలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలా హెల్దీ రొటీన్లో ఏంటంటే ఇప్పుడు పిల్లలకి పెట్టాలన్నా కానీ, ఊరికే హెల్దీ రొటీన్ ఫాలో అవ్వాలని ఎవరైనా ఫ్యామిలీ అనుకున్నా కానీ వాళ్ళు ఏంటంటే మంచిగా ఫుడ్ తీసుకోవచ్చు. డీప్ ఫ్రైస్ తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి, వైట్ రైస్, వైట్ మైదా ఇలాంటివి కాస్త తగ్గించుకోవాలి, షుగర్స్ కూడా బాగా తగ్గించుకోవాలి. అలా హెల్దీ లైఫ్ స్టైల్ అయితే ఫాలో అవ్వాలి. ఇంకా వెయిట్ లాస్ అంటే ఏంటంటే పర్టికులర్ గా ఒక రూల్స్ అంటే ఉంటాయి. హెల్దీ రొటీన్ లో అంత పర్టికులర్ రూల్స్ అంటూ ఉండవు. ఇంకా అక్కడైతే మా పాపకు జ్యూస్ చేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే చపాతీలు కూడా చేసేసి బాక్స్ లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఈ రోజు మా పాప నాతో చెప్తుంది, మమ్మీ మార్నింగ్ జ్యూస్ తాగితే ఎంత హాయిగా ఉంటుంది మమ్మీ, బాగా అలవాటు అయిపోయింది అని అంటుంది. అదేనండి, ఒక్కసారి గనక ఇలాంటి జ్యూసులు గనక మనం అలవాటు చేసుకుంటే పొట్టకు హాయిగా ఉంటుంది, తేలిగ్గా అనిపిస్తుంది. అసలు రోజు మొత్తం మనం ఎంత ఎనర్జెటిక్ గా ఉంటామో ఒకసారి అయితే ట్రై చేయండి. కాఫీ టీలు మానేసి, వాటి వల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ వస్తాయి. ఇష్టమైతే వారంలో ఒక 2 సార్లు తీసుకోండి, ఏం కాదు. రెగ్యులర్ గా మార్నింగ్ ఫ్రూట్ గానీ, ఫ్రూట్ జ్యూసెస్ గానీ అలవాటు చేసుకుంటే మన హెల్త్ కి కూడా మంచిది. స్మూతీ కోసం మిక్సీ జార్ లో బాగా పండిన బనానాస్ 3 వేసాను, ఒక యాపిల్ వేసి, లో ఫ్యాట్ మిల్క్ కూడా వేసి, ఉడకబెట్టుకున్న ఓట్స్, డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టేసి ఇంకా మా పిల్లలకి, మా హస్బెండ్ కి అయితే ఇచ్చేసాను. వాళ్ళు తాగి ఇక మా పిల్లలు స్కూల్ కి, మా హస్బెండ్ ఆఫీస్ కి అయితే వెళ్ళారు. ఇంకా ఈ రోజుకైతే నా మార్నింగ్ రొటీన్ ఇంతే ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన వీడియోస్ ఎవరైనా కొత్త వారు చూసి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.